హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. కార్న్‌ఫ్లెక్స్ మిక్చర్. ఈ కార్న్‌ఫ్లెక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మిక్చర్. బయట కొనేటప్పుడు ఆయిల్ అనేది బాగోదు కదా, ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడిగా మరగనివ్వాలి. కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఇందులో ఈ మిక్చర్లో మన ఇష్టం అండి, చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు. నేను ఈజీగా చేసుకునే విధానంలో ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు పల్లీలు వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పావు కప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలి. పప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పావు కేజీ కార్న్‌ఫ్లెక్స్ తీసుకున్నాను పచ్చివి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇలా వేయగానే చక్కగా వేగిపోతాయండి, ఆయిల్ మరగకుండా మటుకు వేయకూడదు. ఇప్పుడు మెర్రగా వేగిపోయి చూసారా, గల్లు గల్లు అంటే మనకి వేగిందని తెలియడానికి అలా సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయి తీసేసి నెక్స్ట్ ఇంకో కొద్దిగా ఉన్నాయి కదా, అవి కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా కరివేపాకు తీసుకోవాలన్నమాట. ఇందులో గార్నిష్ కోసం కరివేపాకు తీసుకొని అది కూడా ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లెక్స్ చల్లారిపోయండి. ఇప్పుడు ఈ చల్లారిన దాంట్లోనే పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ వేపిన పప్పు పావు కప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా అర స్పూను, 1 స్పూన్ కారం వేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వల్ల మన బేకరీలో తెచ్చుకుంటాం కదండి, అదే టేస్ట్ అనేది వస్తుందండి, తప్పకుండా వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఈ వారం అనేది నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.